వెల్కమ్ టు 5 అవర్స్ ఇంగ్లీష్. ఇవాళ హిందూ ఎడిటోరియల్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మిస్చీఫ్ మేనేజ్డ్ ఆన్ మణిపూర్ పాలిటిక్స్. ఫ్రెండ్స్, ఈ మణిపూర్ పాలిటిక్స్ ఈ టోటల్ థీమ్ చెప్పేస్తాను ఎడిటోరియల్ది. ఏంటంటే మణిపూర్లో రీసెంట్గా బీరేన్ ప్రభుత్వం సీఎంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఇప్పుడు కూలిపోయే స్టేజ్లో ఉంది. బికాస్ బీజేపీకి టోటల్గా 21 సీట్స్కి ఉండగా కోయలేషన్ పార్టీ ద్వారా ప్లస్ ఇండిపెండెంట్ల ద్వారా గెలుచుకున్న సీట్లతో రూలింగ్లోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళిపోతున్నారు. అంటే బీజేపీ సంఖ్యాబలం అనేది తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో బీరేన్ ప్రభుత్వం అనేది గవర్నమెంట్ నడుపుతుందా నడపదా అనే స్టేజ్కి వచ్చేసింది. ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ గురించి టోటల్గా థీమ్ చెప్పాను. ఈ ఆర్టికల్ మీరు పూర్తిగా వినండి, ఆర్ మీరు చదివినట్లయితే కింద కమెంట్ రూపంలో ఇలా చేయడం కరెక్టా కాదా అనేది కమెంట్ రూపంలో పెట్టండి. దానివల్ల మనం డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూస్లో కరెక్ట్గా ఇంటర్వ్యూ ప్యానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇలా వెళ్ళిపోవడం కరెక్టా కాదా, అంటే మీరు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారా, మీ ఒపీనియన్స్ ఎలా ఉంది అని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. దానికోసం మీరు కమెంట్లో పెట్టండి. 10 మంది వ్యూస్ వల్ల మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వెళ్తే మిస్చీఫ్ మేనేజ్డ్ ఇక్కడ మిస్చీఫ్ గ్రామర్ పాయింట్ పరంగా తీసుకుంటే మిస్చీఫ్ అనేది బ్యాడ్ బిహేవియర్, ఇక్కడ ఒక మిస్కండక్ట్, అంటే ఇక్కడ ప్రతిష్టంభన ఏర్పడింది అని చెప్తున్నాడు. మిస్చీఫ్ అనేది నౌన్గా తీసుకున్నట్లయితే మేనేజ్డ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. దీన్ని డిఫైన్ చేస్తూ ఉంది. ఇక్కడ మేనేజ్డ్ అంటే వెర్బ్గా తీసుకుంటాం. ఈడీ ఫామ్ ఉంది కదా అని వెర్బ్గా అంటే ఇది వెర్బ్ అవుతుంది, అలాగే అడ్జెక్టివ్ కూడా అవుతుంది. సో మిస్చీఫ్ మేనేజ్డ్ ఆన్ మణిపూర్ పాలిటిక్స్. ముందుగా ఒక సెంటెన్స్ చూద్దాం. ద బీజేపీ హ్యాస్ రిటైన్డ్ మణిపూర్ ఆఫ్టర్ అనదర్ రౌండ్ ఆఫ్ డిఫెక్షన్స్ బట్ ఇన్స్టెబిలిటీ రెయిన్స్ అన్నాడు. ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే బీజేపీ మణిపూర్లో ఇంకొకసారి తిరుగుబాటు జరుగుతుంది. బీజేపీలో ఇంకొకసారి తిరుగుబాటు జరుగుతుంది. అనదర్ రౌండ్ ఆఫ్ డిఫెక్షన్స్ అంటే తిరుగుబాటు యత్నం ఎన్నోసారి జరుగుతుంది, మళ్ళీ తిరుగుబాటు జరుగుతుంది బీజేపీకి. అందువల్ల ఇన్స్టెబిలిటీ అని తొణికిసలాడుతూ ఉంది అని చెప్తున్నాడు. ఇందులో గ్రామర్ పాయింట్స్ చూసుకున్నట్లయితే ద బీజేపీ ఈజ్ సబ్జెక్ట్ అవుతుంది, వెర్బ్ అనేది రిటైన్డ్, మిగతావి ఆబ్జెక్ట్ కింద తీసుకుంటాం. అనదర్ రౌండ్ ఆఫ్ డిఫెక్షన్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. బట్ అనేది కాంట్రాస్టింగ్గా స్టెబిలిటీ యూజ్ చేశాడు, ఇన్స్టెబిలిటీ రెయిన్స్ అన్నాడు. ఇక్కడ డిఫెక్షన్స్ ఏమంటే డిసెర్షన్స్, అబ్స్కాండింగ్, మరొకసారి తిరుగుబాటు జరుగుతూ ఉంది, వదిలి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు. ఇన్స్టెబిలిటీ ఏం చేస్తుందంటే అన్సర్టెనిటీ, అంటే అటు ఇటు కాకుండా వెళ్ళిపోవడం, తొణికిసలాడడం, ఇలాంటి మీనింగ్ తీసుకొస్తూ ఉంది. నెక్స్ట్ సెంటెన్స్. ఆఫ్టర్ విన్నింగ్ ద సోల్ సీట్ ఇన్ ద రాజ్యసభ ఎలక్షన్ ఇన్ మణిపూర్ బై ఏ స్లెండర్ మార్జిన్ ఆన్ June 19 and through dubious means and following the return of NPP legislators to the ruling coalition fold, the BJP-led government has managed to stave off the crisis that threatened to its survival. ఇక్కడ మీనింగ్ టోటల్గా సెంటెన్స్ మీనింగ్ ఏం చెప్తున్నాడంటే రీసెంట్గా మణిపూర్ జరిగిన రాజ్యసభ ఎలక్షన్స్లో బీజేపీ స్లెండర్ మార్జిన్ని గెలుచుకుంది. అంటే ఆ మార్జిన్కి దగ్గరగా వచ్చిందనమాట. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ, మొత్తానికి గందరగోళం తీసుకొచ్చింది. తన అసెంబ్లీ స్థానాల్లో ఏమైతే ఉన్నాయో వాళ్ళు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోవడం వల్ల రాజ్యసభలో బలం ఉన్నప్పటికీ లోక్సభలో బలం లేకపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, దీనికి ప్రివెంట్ చేయడం కోసం, ఈ క్రైసిస్ని స్టే ఆఫ్ చేయడం కోసం ట్రై చేస్తుంది. ఎవరు ట్రై చేస్తున్నారు? బీజేపీ. సో ఇక్కడ ఒకసారి మనం గ్రామర్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే హ్యాస్ మేనేజ్డ్ అనేది వెర్బ్ అవుతుంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఇక్కడ ఎక్కడా కనిపించదు మీకు ఫ్రెండ్స్. ఎక్కడ సబ్జెక్ట్ ఎక్కడుంది అంటే ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో ద బీజేపీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి టోటల్గా సెంటెన్స్ అంతా ఇక్కడికి వస్తుంది. హ్యాస్ మేనేజ్డ్ టు స్టే ఆఫ్ ద క్రైసిస్ లెట్ అండ్ ట్రై సర్వైవల్. అంటే బీజేపీ ఇక్కడ ఏం చేస్తుంది, ఏమైతే ఇక్కడ వదిలి వెళ్ళిపోతున్నారో, తన సంఖ్యాబలం తగ్గిపోతుందో అలాంటి దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంది. ఈ క్రైసిస్ని ప్రివెంట్ చేయడం కోసం ట్రై చేస్తూ ఉంది అండ్ తిరిగి మళ్ళీ కొనసాగేదానికి ట్రై చేస్తూ ఉంది అని చెప్తున్నాడు ఈ సెంటెన్స్లో.
ఒకసారి మనకి ఇందులో వెకాబులరీ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే స్లెండర్ మార్జిన్ అంటారు. మార్జిన్ అనేది నౌన్ అవుతుంది, స్లెండర్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఏమంటే ఇక్కడ కొత్తగా అంటే లైట్గా మార్జిన్ దగ్గరికి వచ్చింది, స్ట్రైట్గా మార్జిన్ దగ్గరికి వచ్చింది, స్లైట్గా వచ్చింది అని చెప్తున్నాడు. దేంట్లో వచ్చింది? రాజ్యసభ సీట్స్లో కొంతమేర సీట్లు గెలుచుకున్నారు, కానీ మొత్తానికి గందరగోళంగా ఉంది. లోక్సభలో గందరగోళంగా ఉంది. మీన్స్ అంటే మెథడ్, ఆ ప్రొసీజర్ అని చెప్తున్నాడు. ఫోల్డ్ ఇట్స్ మీన్స్ గ్రూప్. ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో ఆ గ్రూప్ గురించి డిసైడ్ చేస్తున్నాడు. ఇంకా స్టేవ్ ఆఫ్ అంటే ప్రివెంట్ చేయడం. ఏం ప్రివెంట్ చేస్తుంది బీజేపీ ఇక్కడ? ఈ ప్రజెంట్ వెళ్ళిపోతున్న వాళ్ళ క్రైసిస్ని దాన్ని ప్రివెంట్ చేయాలని ట్రై చేస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్. బట్ కానీ ఫ్రెష్ రంబ్లింగ్స్ ఫ్రమ్ అదర్ లెజిస్లేటర్స్ ఫ్రమ్ బోత్ బీజేపీ అండ్ ఇట్స్ కోalition partner the NPF over the NPP legislators retaining cabinet berths suggest that smooth sailing from N. Biren Singh lead regime is fair guaranteed అన్నాడు. టోటల్గా ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే లెజిస్లేటర్స్ ఆల్రెడీ ఇండికేట్ చేస్తున్నారు. ఈ బీజేపీలో అండ్ కోalition ప్రభుత్వం కలిసి ప్రజెంట్ ఇంకా స్మూత్గా ఈ గవర్నమెంట్ నడపలేరు అని చెప్పేస్తున్నాడు. ఇది దీని యొక్క సెంటెన్స్ ఒక మీనింగ్. ఒకసారి గ్రామర్ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ స్మూత్ సెయిలింగ్, లీడ్ రెజిమ్ అన్నాడు. టోటల్గా అక్కడ బీజేపీనే ఇంకా ఇక్కడ స్మూత్ సెయిలింగ్ అని స్టార్ట్ చేసినాడు. అక్కడి నుంచి ఇంతవరకు కంటిన్యూషన్లోనే వెళ్తుంది ఫ్రెండ్స్. తర్వాత ద బీజేపీ అండ్ ఇట్స్ కోalition పార్ట్నర్ ఈజ్ ఫేర్డ్ ఫ్రమ్ గ్యారంటీడ్ అంటే ఇది టోటల్గా అక్కడి నుంచి ఇక్కడికి సబ్జెక్ట్ తీసుకొచ్చింది. ఈజ్ ఫేర్ ఫ్రమ్ గ్యారంటీడ్. ఈజ్ అనే వెర్బ్ని యూజ్ చేశాడు. ఈజ్ అనే వెర్బ్ ఎందుకు యూజ్ చేశాడు అంటే ఇక్కడ సబ్జెక్ట్లో ద బీజేపీ అండ్ ఇట్స్ కోalition పార్టీ అన్నాడు. ఇట్స్ అంటే పొసెసివ్ నౌన్ కాబట్టి ఆ బీజేపీ పార్టీలో కోalition పార్ట్నర్స్ ఒక భాగం కాబట్టి ఇద్దరు ప్లూరల్ నౌన్స్ కాదు, అది కలెక్టివ్ నౌన్ అవుతుంది. అప్పుడు సింగిల్ సబ్జెక్ట్గా ఏర్పడుతుంది. అందుకోసం ఈజ్ అనేదాన్ని వాడాడు. ఈజ్ గ్యారంటీడ్. ఇక్కడ వొకాబులరీ చూసుకుంటే రంబ్లింగ్ అంటే ఆల్రెడీ ఇంటిమేషన్ ఇస్తున్నారు. ఎవరు? అందులో ఉన్న లెజిస్లేటర్స్, మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇండికేషన్స్ ఇస్తున్నారు. ఏమని? సేలింగ్గా ఉండదు. సేలింగ్ అంటే పడవ మీద నావ జరుగుతుంది కదా సముద్రంలో, అలా స్మూత్గా ఉండదు అని చెప్తున్నారు. ఫేర్ ఫ్రమ్ అంటే చాలా దూరంగా ఉంది, ఇంకా ఈ ప్రభుత్వం నడవడం కష్టం అని చెప్తున్నారు. దిస్ వాస్ unexpected. The government in Manipur came to power despite the BJP winning only 21 of 60 seats, assembly seats, 7 short of Congress 28. ఇది ఎవ్వరు నిజంగా ఊహించలేదు. ఈ సెంటెన్స్ ప్రకారం ఏం చెప్తుందంటే ఇది ఎవ్వరు ఊహించలేదు. ఎందుకు? కాంగ్రెస్కి ఏమో 28 వచ్చింది, బీజేపీకి 21 వచ్చింది. కానీ బీజేపీ ఏం చేసింది? తన ఇండిపెండెంట్ని మరియు కోalition పార్టీకి సంబంధించిన వాళ్ళని మొత్తాన్ని కలుపుకొని గవర్నమెంట్ ఫామ్ చేసింది. యాక్చువల్గా కాంగ్రెస్కి ఆ ఛాన్స్ ఉంది, కానీ బీజేపీ ఏం చేసింది? కుట్రపూరితంగా దాన్ని చేసిందనమాట. అలాంటిది ఇంతవరకు ఎవరు నమ్మలేదు ఇలా బీజేపీ వస్తుందనేసి. అది యొక్క సెంటెన్స్. షార్ట్ ఆఫ్ అంటే లెస్ దాన్, బీజేపీ కాంగ్రెస్ కంటే తక్కువ ఉంది అని అర్థం. నెక్స్ట్, ఇట్ హ్యాస్ మేనేజ్డ్. ఇట్ అంటే ఆ బీజేపీనే ఇంకా డిఫైన్ చేస్తుంది అనమాట. ఇట్ మేనేజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఏ మెజారిటీ ఆఫ్ ఆర్కెస్ట్రింగ్ a defection of Congress MLA who escaped any disciplinary action by Speaker for 3 years before Supreme Court weighed in the matter. అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ ఏం చెప్తుందంటే బీజేపీ చాలా మెజారిటీని గ్యాదర్ చేసింది. ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యే నుంచి వాళ్ళని తప్పించింది, తర్వాత దాని మీద ఏం చేసింది? ఈ సుప్రీంకోర్టు చేసి ఈ మ్యాటర్లో కలగ చేసుకొని తన ఒపీనియన్ స్పీకర్ చెప్పింది. ఎవరైతే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ కింద తీసుకోమని చెప్పింది. ఇది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఒకసారి మ్యానుఫ్యాక్చర్ అనే వెకప్ చూసుకున్నట్లయితే డిసీవ్ అంటే కుట్రపూరితంగా ఇక్కడ బీజేపీ ప్రవర్తించిందనమాట. ఈ గ్యాదర్ చేయడంలో కుట్రపూరితంగా బెదిరించింది, తీసుకునింది, ఎమ్మెల్యేని తీసుకుంది, ఆర్గనైజ్ చేసింది. సో స్పీకర్ ఏం చేశాడు? వాళ్ళపైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాడు, అంటే పనిష్మెంట్ కింద తీసుకోవాలి. వెయిన్ అంటే అడ్వైజ్ చేసింది,
అంటే ఇక్కడ ఖచ్చితంగా చేయాలని లేదు, అడ్వైస్ చేసింది. ఎవరికి చేసిందంటే స్పీకర్కి చేసింది. ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోయారో దాని మీద యాక్షన్ తీసుకోమని స్పీకర్కి చెప్పింది. ఇది ఒక నెక్స్ట్ సెంటెన్స్. ద ఎమ్మెల్యే హ్యాస్ సిన్స్ మార్చ్ 2020 been disqualified, but there were 7 more defections from the Congress fold too from earlier before the NPP suddenly withdrew support and 3 MLAs from the BJP crossed over. ఇక్కడ ఏంటంటే ద ఎమ్మెల్యే ఎవరైతే డిస్క్వాలిఫై అయిపోయినారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ముందు వాళ్ళని ప్లస్ అలా ముందుగా జరిగిపోవడం వల్ల ఇప్పుడు ఎన్పీపీ సడన్గా బీజేపీ ద్వారా విత్డ్రా చేసుకుంది, ఆ సపోర్ట్ని విత్డ్రా చేసుకుంది ఫ్రమ్ ద బీజేపీ మొత్తానికి క్రాస్ చేసుకుంది. దాని ద్వారా బీజేపీ యొక్క సంఖ్యాబలం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇక్కడ క్రాస్ ఓవర్ అంటే ఆపోజిట్ సైడ్కి వెళ్ళిపోయిందనమాట. బీజేపీ దగ్గర ఉండే ఎమ్మెల్యేస్ మొత్తం ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ సెంటెన్స్. ద స్పీకర్ సా ఇట్ ఫిట్ ఓన్లీ టు టేక్ సెలెక్టివ్ యాక్షన్ అగైనెస్ట్ ద డిఫెక్షన్స్ ఇన్ ద వే that did not upset the ruling coalition apple cart during the రాజ్యసభ పోల్స్. ఇప్పుడు స్పీకర్ ఏం చేయాలి? రాజ్యసభ పోల్స్ జరిగే టైంలో ఇటువంటివి ఏమి జరగకూడదు కాబట్టి గుడ్ డెసిషన్ తీసుకోవాలి. అలా తీసుకొని ఎవరైతే ఇప్పుడు మెజారిటీ అంటే బీజేపీ దాంట్లో ఉన్నారో దాని యొక్క అప్సెట్ని తగ్గించాలన్నమాట. అప్సెట్ని ఎటువంటి డైలమా జరగకుండా యాపిల్స్ కార్ట్కి చేయాడు. అంటే యాపిల్స్ కార్ట్ ఏంటంటే వాళ్ళు ఏమైతే పన్నాగం పన్నారో ఇట్లా వెళ్ళిపోవాలనేసి, కానీ రాజ్యసభ పోస్టుల టైంలో జరగకూడదు కాబట్టి దాన్ని ప్రివెంట్ చేస్తూ దాన్ని స్పాయిల్ చేశాడనమాట స్పీకర్. ఆ టైంలో గుడ్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సీ ఫిట్ అంటే ఇక్కడ పాస్ట్ జరిగిపోయింది కాబట్టి రాజ్యసభ పోల్స్ అయిపోయింది కాబట్టి సా ఫిట్ అన్నాడు. ఇది పాస్టెన్స్లో ఉంది కాబట్టి రిగార్డ్ సంథింగ్ రైట్ థింగ్, ఏదన్నా స్పీకర్ ఏం చేయాలా? గుడ్ డెసిషన్ తీసుకోవాలి, సెలెక్టివ్గా చాలా కేర్ఫుల్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరిపైన? డిఫెక్టర్స్ పైన. అప్సెట్ అనేది వెర్బ్. అంటే ఇక్కడ అన్సెటిల్గా ఉండడం అంటే ఆ సిచ్యువేషన్ అనేది రూలింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్సెటిల్గా ఉండడం అని అర్థం వస్తుంది. అప్సెట్ ద యాపిల్ కార్ట్, టోటల్గా అప్సెట్ యాపిల్ కార్ట్ అంటే దీన్ని స్పాయిల్ చేశాడనమాట. రాజ్యసభ ఎలక్షన్స్ టైంలో ఇవి స్పాయిల్ చేశాడు, అంతవరకు జరిగింది. కానీ దీస్ మెక్వెలన్ మాన్యూవర్స్ బిసైడ్స్ ద బీజేపీ అండ్ అదర్ అడ్వాంటేజెస్ పవర్స్ అట్ ద సెంటర్ అండ్ కంట్రోల్ ఓవర్ ద మోస్ట్ స్టేట్స్ ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యావ్ హెల్ప్డ్ ఇట్ స్టే ఆఫ్ ద అటెంప్ట్ బై ద కాంగ్రెస్ టు పుష్ ఫార్ నో కాన్ఫిడెన్స్ మోషన్. ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? ఈ సెంటెన్స్లో ఏం చెప్తుందంటే ఈ కుట్రపూర్వమైన పన్నాగాలు ఏమైతే ఉన్నాయో అంటే మెక్వెలన్ అంటే కన్నింగ్ ట్రిక్కీస్, ఏమైతే తన ఆపర్చునిటీ కోసం చేసే ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో, యాక్టివిటీస్ ఏమైతే ఉన్నాయో అవి చేయడం వల్ల బీజేపీ ఇబ్బంది పడుతుంది. కానీ బీజేపీ సెంటర్లో ఉండడం మరియు నార్త్ ఈస్ట్ స్టేట్లో కొంచెంగా హెల్ప్ చేసి అంటే తనకి పవర్ ఉండడం వల్ల ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనే దాన్ని స్టే ఆఫ్ చేసింది. అంటే దాన్ని చేయనీయకుండా చేసానికి అడ్డుపడతా ఉందన్నమాట. ఇది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. నెక్స్ట్. బట్ కానీ దీస్ ఎపిసోడ్స్ ఓన్లీ షైన్ ఫర్దర్ లైట్ ఆన్ ది విమ్సికల్ నేచర్ ఆఫ్ పొలిటికల్ ఎలిజెన్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్. కానీ ఇలా చేయడం నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఆపడం వరకు బాగానే ఉంది. కానీ ఇలాగానే ఇంకొకసారి జరిగితే తనకి బీజేపీకి ఏమైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఏమైతే పట్టుందో అది ఈసారి ఆ నమ్మకాన్ని కోల్పోతుంది అనే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఫ్రెండ్స్, టోటల్గా ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే తన గవర్నమెంట్ని కాపాడుకోవడం ట్రై చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడున్న ఎమ్మెల్యేని తిరిగి తనలో తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రూలింగ్ తీసుకురావాలని కాంగ్రెస్ ట్రై చేస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు మీ ఒపీనియన్ని కమెంట్లో పెట్టండి, మనం డిస్కస్ చేద్దాం.